పేరు షేక్ మస్తాన్ వలీ. క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో రుణ విభాగానికి సంబంధించి చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య రిజర్వ్ బ్యాంకు వారు బంగారు ఆభరణాలు పైనటువంటి రుణాలని ఎలా ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏంటి, ప్రజలకు ఎలాంటి మార్గదర్శకాలు అందజేయాలి, దానిలో సిబ్బందికి ఎలాంటి శిక్షణ అవసరం, ఇలాంటి రకరకాలైనటువంటి ఆర్బీఐ నిబంధనల్ని కూలంకుషంగా స్టాఫ్ అందరిని పిలిపించి వాళ్ళు చెప్పించడం ద్వారా దీనివల్ల ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే సకాలంలో వాళ్ళకు అవసరమైనటువంటి చాలామంది ప్రజలకి ఈరోజు బంగారు రుణాలపై వాళ్ళ యొక్క జీవన భృతికి కానివ్వండి, వాళ్ళ యొక్క పర్సనల్ అవసరానికి కానివ్వండి, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకు కానివ్వండి, అలాగే వ్యాపార అవసరాలకు కానివ్వండి, వాళ్ళకి రుణాలు చాలా అవసరమవుతాయి. దాన్ని పెట్టడంలో ఇబ్బంది లేకుండా మనం ఎలాంటి ఈ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వారు చెప్పేటువంటి సూచనలకు అనుగుణంగా సిబ్బంది ఎలా వ్యవహరించాలి, దానికి ఆ గైడ్లైన్స్కి అనుకూలంగా అందించి మనం ఎక్కువ మంది సేవలు ఈ గోల్డ్ లోన్ రుణ సదుపాయాన్ని సులభ పద్ధతిలో వాళ్ళు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి చాలా చక్కగా ఫ్యాకల్టీ అయినటువంటి కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఫెడరేషన్ ఇంకా వేరే ఫ్యాకల్టీ, మన పర్మనెంట్ ఫ్యాకల్టీ మంచి ఇండియన్ బ్యాంకులో డీజీఎం క్యాడర్లో రిటైర్ అయినటువంటి రమణారావు గారు కానివ్వండి, తర్వాత ఉదయం మనకి చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని మహావీర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఒక మంచి అవకాశాన్ని పట్టణ సహకార బ్యాంకులు కల్పించడం అనేది చాలా సంతోషదగినటువంటి విషయం, చాలా ఉపయోగకరమైనది, చాలా అద్భుతమైనదిగా. సార్, ఐఎమ్ ఫ్రమ్ క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుంచి నా పేరు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక బ్రాంచ్ మేనేజర్ని. ఈ ఫెడరేషన్ మీటింగ్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ నుంచి కానీ ఎటువంటి కొత్త సర్క్యులర్స్ ఏమైనా వచ్చినప్పుడు అటువంటి దాని గురించి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు తెలియని విషయాలు ఇక్కడికి వచ్చేది నేర్చుకొని మా తోటి స్టాఫ్ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇప్పుడు కొత్త గోల్డ్ లోన్ సర్క్యులర్స్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేయడం జరిగింది. దాని గురించి మన కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బందికి అందరికీ అవగాహన కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఫెడరేషన్ వాళ్ళు. మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్యక్రమానికి వచ్చినందుకు మేము కూడా మాకు తెలియని విషయాలు ఎన్నో మేము కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కొంచెం ఎల్టీవీ అని ఒకటి ఉంటుంది మనకు గోల్డ్ లోన్లకి. 2.5 లక్షల వరకు ఎలా ఇవ్వాలి, 5 లక్షల వరకు ఎలా ఇవ్వాలి, 5 లక్షలు దాటితే ఎలా మనం ఇవ్వాలి, వాళ్ళ కస్టమర్స్కి మనం లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి, వాళ్ళ రీపేమెంట్ ఎలా చెల్లించగలుగుతారు, అలాంటి బిజినెస్కి ఎలా మనం లోన్లు చేయాలనే విషయాల గురించి మేము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అండ్ సార్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు కొత్త సర్క్యులర్స్ వస్తుంటాయి. మా ఫెడరేషన్ ద్వారా మేము ఎన్నో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మా వచ్చిన వాటిని మనం ఎలా కస్టమర్లకు తెలియజేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి లోన్స్ని ఎలా మనం ఒక ప్రయారిటీ కింద ఎలా ఇవ్వాలి, అట్లాంటి విషయాలు కూడా మేము ఫెడరేషన్ నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. నా పేరు సిఎల్ సంతోష్ కుమార్. నేను మహారాణా ప్రతాప్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చాను. తర్వాత ఈరోజు 1 డే గోల్డ్ లోన్ గురించి, గోల్డ్ లోన్ శాంక్షన్ గురించి మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వారు ఒక 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇందులో ఫ్యాకల్టీ సత్యనారాయణ గారు, తర్వాత రమణారావు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నార్మల్గా మాకు గోల్డ్ లోన్స్ మా సీనియర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉంటారు బ్యాంక్స్లలో. తర్వాత ఇక్కడికి వచ్చాక మాకు అక్కడ తెలియని విషయాలు కూడా ఇక్కడ మేము నేర్చుకుంటాం. కాబట్టి ఈ బేస్తో ఇంకా మనం మంచిగా అభివృద్ధి చేస్తానికి ఉంటుంది, బ్యాంక్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మనకి. నా పేరు శ్రీనివాస్, పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. శిక్షణ కార్యక్రమం వల్ల మాకు కొత్త విషయాలు తెలిసినాయి. మరియు అదేవిధంగా వచ్చిన ఫ్యాకల్టీస్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మహానగర్ కోఆపరేటివ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫెడరేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేసి అవన్నీ ఇన్వైట్ చేస్తే కూడా అసలు దీని కెపాసిటీ ప్రకారం 30-40 మంది అయితే కూడా వాళ్ళు ఒక 50 మంది కూడా కండక్ట్ చేసుకుని కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా బాగుంది. నా పేరు సుగుణాకర్ రెడ్డి ఫ్రమ్ రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఇంద్రేశం బ్రాంచ్, న్యూ బ్రాంచ్ అండి. ఇది జూన్లో ఓపెన్ అవుతుంది మా బ్రాంచ్, రాజధాని కోఆపరేటివ్ బ్యాంకు. అయితే ఫెడరేషన్ వాళ్ళ ట్రైనింగ్ కోసం అని, ట్రైనింగ్ కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, మా ఎక్స్పీరియన్స్ని ఇద్దరిని ఈ 2 జోడు చేసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా క్లారిఫై చేయడం కానీ, ఇవన్నీ కృష్ణమూర్తి సార్ కానీ రమణ సార్ కానీ బాగా చెప్పారు. మాకు ఈ ఎక్స్పీరియన్స్ని న్యూ బ్రాంచ్లో ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళు ఉన్న గోల్డ్ లోన్, ముఖ్యంగా గోల్డ్ లోన్స్ వల్ల ఫ్రాడ్లు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, మేము ఎలా చూసుకోవాలి,
వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మాతో చాలా షేర్ చేసుకున్నారు. ఫెడరేషన్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ట్రైనింగ్ బాగుందండి. ఈరోజు చాలామంది వచ్చారు, అన్ని బ్యాంకుల నుంచి బాగా వచ్చారు ఇక్కడికి. అందరు బాగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ డౌట్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారు. దాంతోపాటు సార్ వాళ్ళు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్, బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా షేర్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు ఫెడరేషన్కి అండి. నా పేరు వివి రమణారావు. నేను ఈ ఫెడరేషన్ హాల్ ఆఫ్ ఎక్సలెన్స్లో గెస్ట్ లెక్చరర్గా వస్తుంటాను. నేను ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ డీజీఎంని. నాకు ఇది 54వ సంవత్సరం నాకు సర్వీస్. వీళ్ళకి క్రెడిట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద వీళ్ళు ఫెడరేషన్లో నేను ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఈ రోజున మెయిన్ టాపిక్ ఏంటంటే పసిడి రుణాలు ఏ రకంగా ఇవ్వాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా జారీ చేసినటువంటి మార్గదర్శక సూత్రాలు ఏమిటి, దానికి అనుగుణంగా ప్రతి బ్యాంకు వాళ్ళ పాలసీల్ని ఏ రకంగా నిర్దిష్టంగా మార్చుకొని రిజర్వ్ బ్యాంకు పరిమితిలో సామాన్యమైన మానవుడికి ఏమి ఇబ్బంది కలగకుండా రుణాలు ఎట్లా ఇచ్చి వాళ్ళని పరిపక్వత, వాళ్ళ ఆదాయపు వనరులు పెంచడానికి ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక ఇంటరాక్టివ్ సెషన్ కేవలం మేము చెప్పడమే కాదండి, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, వాటికి అందరం కలిసి కూర్చొని మేము మాట్లాడుకొని ఒక నిర్దిష్టమైన పద్ధతి ఆర్బీఐ మార్గదర్శక సూత్రాలకు లోబడి మేము ఏం చేయగలం, అందరూ యూనిఫామ్గా ఎట్లా వెళ్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అందరం పంచుకోవడం జరిగింది సార్. ఇది ఈరోజు మేము సాధించిన ఇది. నా పేరు లక్ష్మీ సూర్యకళ అండి. నేను మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వచ్చినాను. ఫస్ట్ మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఇక్కడ నామినేట్ చేసినందుకు. ఫస్ట్ టైం ఈ ఫెడరేషన్ కూడా మహేష్ బ్యాంక్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. చాలా ధన్యవాదాలు కృష్ణమూర్తి గారికి. ఎందుకంటే ఆయన మా బ్యాంక్ వచ్చి మా చైర్మన్ సార్ తోటి జిఎం సార్ తోటి మాట్లాడి ఒప్పించి మమ్మల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మాకు పంపించి వాళ్ళు రిసీవ్ చేసుకున్నది కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ శిక్షణ ఇచ్చిన విధానం కానీ చాలా బాగున్నాయి. ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేటెస్ట్ సర్క్యులర్స్, నిబంధనలు ఏంటి, ఎలా రుణాలు ఇవ్వచ్చు, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రయారిటీ సెక్టర్ ఎంత ఇంపార్టెంట్, దానికోసం ఏమి తీసుకోవాలి అనే అన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ఈవెన్ అప్రైజర్స్ గురించి కూడా అప్రైజర్ అకౌంట్ చెక్ చేయాలి, సిబిల్ రిపోర్ట్ కూడా చెక్ చేయాలని కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం జరిగింది. అవి కొన్ని బ్యాంక్స్ అవి ఫాలో కావట్లేదు ఆ రూల్స్ ఆ పాయింట్స్ కూడా మేము నోట్ చేసుకున్నాము. చాలా యూస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు అండ్ రమణారావు గారు, చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇంకా చేసి అలవాటు అయిపోయిందండి. ఎక్కడ జరుగుతుంది గోల్డ్ లోన్స్ చేసి అలవాటు అయిపోయింది. ఎక్స్పీరియన్స్ తోటి అవి చూడంగానే తెలుస్తుంది, 50 to 75% మాకు తెలుస్తుంది. ఈవెన్ దో అప్రైజర్ చెప్పిన తర్వాత కూడా మేము కూడా చెక్ చేసుకుంటాం. ఆ గోల్డ్ తీసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకుని డ్యూ డెలిజెన్స్ అన్నీ చూసిన తర్వాత కేవైసీలు, ఇన్కమ్ పర్టికులర్స్, వాళ్ళకి ఇన్కమ్ ఉందా ఏంది, క్రెడిట్ అసెస్మెంట్ అన్నీ చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొందిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది అది ఎట్లా చేయాలి అనేది. చాలా థ్యాంక్స్. నమస్తే అండి, నా పేరు నైనా. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి వచ్చాను. బాలాజీ నగర్లో 12 years నుండి వర్క్ చేస్తున్నాను. అక్కడ మా పాండంగారావు గారికి మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసిన కృష్ణమూర్తిరావు సార్కి, రమణమూర్తి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మేము ఇంకా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసాము. కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు అప్రైజర్ వాళ్ళ అకౌంట్ చెక్ చేయడం అంటూ, మళ్ళీ ఎవ్రీ మంత్ మేము రీఅప్రైజ్ చేసుకుంటాము. ప్రతి బ్యాంక్లో చేస్తారో లేదో అది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని మాకు చెప్పారండి. ఇంకా ఎల్టీవీ గురించి, మన గోల్డ్ లోన్ ఎంత అమౌంట్ ఇవ్వాలి, బుల్లెట్ పేమెంట్, అవన్నీ కూడా చెప్పారండి. కొన్ని ఇంకా స్త్రీధన్ గురించి కూడా మేము తెలుసుకున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. జాగృతి బ్యాంక్ అండి. నా పేరు శివపార్వతి. మా చైర్మన్ సార్ ఎంహెచ్ రావు గారు, వైస్ చైర్మన్ వాసుదేవ్ గారు, సిఇఓ సార్ రాజ్కుమార్ గారు, మమ్మల్ని డిప్యూటీ మేనేజర్ గారు, నేను వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చాక నాకు గోల్డ్ లోన్ కాదు, నాకు ఆఫీసర్ వైజ్, కానీ తెలియనివి చాలా వరకు తెలుసుకున్నాము. రమణమూర్తి గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ చెప్పినవి మాకు చాలా ఉపయోగపడినాయి. తెలియనివి చాలా గైడ్లైన్ ప్రకారం, ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం, ఐఎస్ఆర్ సెక్షన్లో ఉన్న ఎగ్జాంపుల్స్, వాళ్ళకి జరిగినవి అవన్నీ కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఏమైనా ఫ్రాడ్స్ జరిగితే ఎట్లా ఉండాలి, జరిగిన తర్వాత ఎలా భయపడకుండా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, రమణమూర్తి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గైడ్ లైన్ ప్రకారం సార్ పాయింట్ వైజ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా వరకు మేము నేర్చుకున్నాం. నా పేరు పెద్దరాజ్ అండి. జాగృతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, డిఫెన్స్ కాలనీ, నేరేడ్మెట్ అండి. మా చైర్మన్ గారు ఎంహెచ్ రావు గారు అండి, వైస్ చైర్మన్ గారు డాక్టర్ ఎన్ వాసుదేవ్ గారు. ఫెడరేషన్ తరపు నుంచి ఈరోజు మీటింగ్ మార్నింగ్ 10 o'clock వచ్చామండి. ఈ టైం వరకు శిక్షణ కార్యక్రమంలో మేము పాల్గొన్నామండి. చాలా తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా అన్ని క్షుణ్ణంగా చెప్పి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారండి.